మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రానికి రానున్నారు. ఇక్కడ పూర్తిగా దాదాపుగా 1000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇక్కడంతా కూడా భారీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సీఎం వనపర్తి జిల్లా కేంద్రంలో అయితే పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ బహిరంగ సభ దగ్గరే ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ సభ స్థలం అంతా కూడా పూర్తిగా రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. స్టేజ్ పైన ప్రజాపాలన ప్రగతి బాట అనేటటువంటి ఎల్ఈడి స్క్రీన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్టేజ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు వారంతా కూడా కూర్చోవడానికి సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వారందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడంతా కూడా ప్రోటోకాల్ ప్రకారమే స్టేజ్ పైకి ఎవరు మాత్రము రావాలో వారిని మాత్రమే పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సభా ప్రాంగణం అంతా కూడా దాదాపుగా ఒక 20,000 కెపాసిటీ వరకు కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సభకు పూర్తిగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, స్థానికులంతా కూడా వచ్చేలా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఇక్కడికి తొలిసారి వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వనపర్తితో విడదీయలేనటువంటి అనుబంధం ఉంది. దాదాపుగా ఈ వనపర్తి జిల్లా కేంద్రంలోనే ఇక్కడే 4 సంవత్సరాల పాటు ఉంటూ విద్యాభ్యాసం చేసినటువంటి పరిస్థితి. 8వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ అంతా కూడా ఇక్కడే ఉండి చదువుకున్నాడు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విడదీయలేనటువంటి అనుబంధం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదైతే వనపర్తిలో రెంట్కు నివాసం ఉన్నారు 4 ఏళ్ల పాటు ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉంటూనే పూర్తిగా విద్యాభ్యాసం చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ తాను ఏదైతే రేవంత్ రెడ్డి ఒక కిరాయి ఇంట్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే పార్వతమ్మ అనేటటువంటి వ్యక్తి ఇంట్లో 4 ఏళ్ల పాటు కిరాయికి ఉన్నారు. సో ఈ నేపథ్యం ఇక్కడికి ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆనాటి మధుర క్షణాలను గుర్తు చేసుకునేందుకు మరొకసారి తాను అద్దెకున్నటువంటి ఇంటికి వెళ్ళబోతున్నారు. పార్వతమ్మని కలవబోతున్నారు. ఆ రోజు ఇప్పుడు 4 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఇంటి యజమానిగా ఉన్నటువంటి పార్వతమ్మని వారి కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కలవబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడే ఉండి విద్యాభ్యాసం చేసినటువంటి నేపథ్యంలో తన క్లాస్మేట్స్ అందరితో కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఏదైతే వారంతా కూడా కలిసి చదువుకున్నారు, ఈ వనపర్తి ప్రాంతంలోనే కలిసి చదువుకున్నారు. కాబట్టి వారందరితో కూడా గెట్ టుగెదర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఆ తర్వాత 1000 కోట్ల రూపాయలతో ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఐటీ పార్క్తో పాటు మిగతా అభివృద్ధి పనులన్నిటికీ కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు వర్చువల్గా. ఆ తర్వాత సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు విచ్చేసినటువంటి ఎవరైతే పబ్లిక్ ఉంటారో వారందరినీ ఉద్దేశించి కూడా ఈ సభ దగ్గర నుంచే మాట్లాడతారు. ఇక్కడ సభ అయిపోయిన వెంబడే నేరుగా ఇక్కడ నుంచి హెలీప్యాడ్ ద్వారా దోమలపెంట వెళ్తారు. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో అక్కడికి వెళ్ళేసి ముఖ్యమంత్రి పూర్తిగా రివ్యూ నిర్వహిస్తారు. అక్కడ ఏదైతే పరిస్థితులన్నిటిపై కూడా అక్కడ అధికారులతో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో రెస్క్యూ టీంలందరితో కూడా నేరుగా మాట్లాడి వివరాలు సేకరించేటటువంటి అవకాశం. ఎందుకంటే దాదాపుగా 9 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి టూర్ అంతా కూడా ఈ విధంగా సాగనుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా స్థానిక ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, వనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.